చేపల పులుసు తయారీ విధానం చేస్తున్నా చూడండి. ఉల్లిగడ్డ కాల్చుకున్నాము. ఊళ్ళో అయితే కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటారు. మనకు కట్టెల పొయ్యి దొరకదే కదా ఇక్కడ హైదరాబాద్లో, అందుకే దీని మీద కాలుస్తున్నా. ఒక్క ఊళ్ళో ఒక్కలాగా చెయ్యరు. కొన్ని వేద్దాము, ధనియాలు కొన్ని, మెంతులు కొన్ని, చేపల కూరకు ఇవన్నీ వేసుకున్నాలి. జీలకర్ర కొంచెం ఎక్కువనే పడుతుంది. జీలకర్ర కదా జీలకర్ర ఇవన్నీ మెత్తగా దంచుకుందాము. ఇగో కాల్చిన ఉల్లిగడ్డ కాల్చినాం కదా పొయ్యి మీద, దీని మీద చేస్తున్నా. చేపల పులుసు చేపలకు కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. ఎర్ర కావాలి. ఉల్లిగడ్డలు వేద్దాము. ఎర్రగా కావాలి. ఎర్రగా అయినప్పుడు టమాటా వేసుకుందాం. ఇక కరివేపాకు కూడా వేసుకుందాం. నూనెలనే ఫ్రై అవుతుంది. మంచిగా ఎర్రగా కావాలి. దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేస్తాము. ఇక అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోవాలి. చిక్కడి పసుపు వేసినాం కదా. ఇందాక మసాలాలన్నీ దంచుకున్నాం కదా, ఆ పేస్ట్ ఎందుకు వేస్తాము. ఇది కూడా పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయినంత వరకు చేద్దాము. ఫ్రై చేస్తే ఇగో చింతపండు పిసికి పోస్తున్నా నేను. ఇంకా ఎర్రగైనాక ఇట్లా చింతపండు విసికి పోయాలి. చెయ్యి అడ్డం పెట్టాలి, తొక్కబడకుండా. బాగా ఏం కర్రీ? చేపల కూర అండి. ఏ చేపలు? కొర్రమీన. వావ్, కొర్రమీన చేపల పులుసు సూపర్. ఓకే, పులుసు పోసినాం కదా. పులుసు పోసినప్పటికీ కారం పొడి వేయాలి. మీకు ఎంత రుచిగా అనిపిస్తే, మీకు ఎంత కారం తినాలనిపిస్తే మీరంతా తినాలి. చేపల కర్రీకి కొంచెం పులుసు పోస్తాం కదా, పులుసు పోసేటందుకు కొంచెం కారం ఎక్కువ పడుతుంది దీంట్లో. ఇది బాగా ఉడకాలి. ఉడికినాక తర్వాతకు ఈ చేపలు వేయాలి. ఈ చేపలు బాగా ఉప్పు వేసి, పసుపు వేసి బాగా కడిగిన ఇంకో కొర్రమీన మూత పెట్టేద్దాము. ఇంకా మలురుతుంది. బాగా ఉడకాలి కదా. ఉడికేటప్పటికి మనము ఈ మసాలా వేస్తాము.
దీంట్లో కొంచెం ఉప్పు వేయలేదు, ఉప్పు వేస్తా. ఇంత సరిపోతుంది. ఇప్పుడు చేపలు వేస్తాము. చేపలు భాగ్య ఏ చేప అది? ఇదేం చేపను ఏమో వస్తలేదు. కొర్రమీన. కొర్రమీననా? వావ్, కొర్రమీన పులుసు. సూపర్ సూపర్ ఉంటుంది చూడండి. పులుసు సూపర్ సూపర్ భాగ్య. ఈరోజు కొర్రమీన పులుసు మా ఇంట్లో. వావ్, పట్టు చేపలు వేసినాక కలపొద్దు, సరేనా ఫ్రెండ్స్? చేపలు మునిగినంత వరకు పులుసు పోసుకున్నాలే. బాగా ఇంకేం వేస్తున్నావు దాంట్లోకి? దీంట్లో మామిడికాయలు వేస్తున్నా. ఏ మామిడికాయ ఇది? ఏం మామిడికాయ అంటే ఇది? ఏం మామిడికాయ ఒకసారి నాకు చూపి. ఈ మామిడికాయ పేరే రాదు నాకు. వావ్, బంగన్పల్లి మామిడికాయ. సూపర్ సూపర్. కొర్రమీన పులుసు, బంగన్పల్లి మామిడికాయ. హైలైట్ ఉంటుంది ఈరోజు పులుసు మన ఇంట్లో. సూపర్. బంగన్పల్లి మామిడికాయ, కొర్రమీన చేప పులుసు మా ఇంట్లో. చూడండి ఫ్రెండ్స్. ఈ పచ్చిమిర్చి కూడా ఇట్లనే వేద్దాము. ఓ సూపర్. పచ్చిమిర్చి కూడా ఇట్లనే వేద్దాము. బాగా ఉడకాలి. టేస్ట్ అదిరిపోతుంది భాగ్య. వావ్, చేపలని ఈడికి 3 రోజులే కదా అన్నబట్టి. ఓకే, ఈరోజు ఒక పట్టు పట్టాలి ఇంకంతే. సూపర్ భాగ్య. ఓకే ఓకే. బాగా ఉడకని కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసి బాగా ఉడుకుతుంటుంది. ఇంకా వేసినాక కలిపేది లేకుంటుంది. మళ్ళీ ఇంకా వేడయింది అనుకో, కలపనిక రాదు. ఇంకా వావ్, చేపల కర్రీ అయిందా భాగ్య? అయ్యిందండి. ఏదే ఒకసారి చూపివా? వావ్, సూపర్ సూపర్ ఉంది. ఓకే, సరిపోయిందండి. ఓకే. సూపర్ ఉంది చేపల కర్రీ. మూత పెట్టేద్దాం. ఇంకా కడుకొచ్చుకోండి తిందాం. మూసేస్తాం. ఓకే, వచ్చేస్తున్నా. బంద్ చేసి మాట్లాడు. వావ్, సూపర్ ఉన్నాయి భాగ్య. చేపల కర్రీ సూపర్. ఓకే, ఎట్లా ఉందో చూసి చెప్పు. చేపల కూర ఎట్లుంది? ఓకే. వావ్, సూపర్ సూపర్ ఉంది. సూపర్ సూపర్ ఉంది భాగ్య. అవునా? ఓకే భాగ్య. కొర్రమీన చేప, బంగినపల్లి మామిడి పండు పులుసు పెడితే చేప టేస్ట్ సూపర్. ఓకే ఓకే భాగ్య.